హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కొన్ని మ్యాథ్స్ కంటెంట్ అనమాట, కొన్ని బహుళ ప్రశ్నలు అనమాట. దీంట్లో మనకు కొన్ని బిట్స్ చూద్దామండి. ఇచ్చిన సంఖ్య నుండి ఒక సంఖ్యను మరలా తీసివేయడాన్ని ఏమంటారంటే భాగాహారాలు అంటారండి. భాగాహారానికి గుర్తు డివైడెడ్ బై. విభాజకము అంటే ఇంటూ భాగఫలం ప్లస్ విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, శేషము. ఏదైనా ఒక సంఖ్యను 10చే భాగించిన ఒకట్ల స్థానంలో అంకె శేషం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక సంఖ్యను 10చే భాగించిన ఒకట్ల స్థానంలో అంకె తప్ప మిగిలిన అంకెలో ఏర్పడు సంఖ్య ఏమని పిలుస్తారు, భాగఫలం. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి ఇది విభాజకం, విభాజ్యం, భాగఫలం, శేషం. ఇక్కడ విభాజ్యం ఏమో 84, విభాజకం ఏమో 7, భాగఫలం ఏమో అంటే 12, శేషం వచ్చేసి 0. నెక్స్ట్ అండి, ఏదైనా ఒక సంఖ్యను 100చే భాగించిన 10లు ఒకట్ల స్థానంలోనే అంకెలచే ఏర్పడే సంఖ్య శేషం. ఒక సంఖ్యను 100చే భాగించగా 10లు ఒకట్ల స్థానంలో అంకెలు తప్ప మిగిలిన అంకెలు ఏర్పడే సంఖ్య భాగఫలం. ఒక సంఖ్యను ఏ సంఖ్యతో అయినా గుణించగా వచ్చే ఆ సంఖ్య యొక్క డాష్ ఉంటామంటే గుణిజం. ఏదైనా రెండు సంఖ్యలను గుణించగా వచ్చినది లబ్ధం. ఏదైనా రెండు సంఖ్యలను గుణించగా వచ్చే లబ్ధానికి ఆ సంఖ్యలు డాష్ అవుతాయంటే కారణాంకాలు. ఏదైనా సంఖ్యను మరొక సంఖ్యతో భాగించినప్పుడు శేషం 0 వస్తే ఆ విభాజానికి ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. 2చే భాగించగా 0 శేషంగా వచ్చే సంఖ్యలను డాష్ అంటారంటే సరి సంఖ్యలు. 2చే భాగించగా 1 శేషంగా వచ్చే సంఖ్యలని ఏమంటారంటే బేసి సంఖ్యలు. నెక్స్ట్ వచ్చేసి 2 యొక్క గుణిజాలు డాష్ సంఖ్యలు సరి సంఖ్యలు. 2 యొక్క గుణిజాలు కానివి బేసి సంఖ్యలు. 2 సరి సంఖ్యలు మొత్తం సరి సంఖ్యలు. 722 ప్లస్ 1024 కలుపుగా వచ్చే సంఖ్య సరి సంఖ్య. నెక్స్ట్ వచ్చేసి 2 బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటే సరి సంఖ్య. 233, 572 కలుపుగా వచ్చే మొత్తం సంఖ్య ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. ఒక సరి సంఖ్య మరియు 2 బేసి సంఖ్యల మొత్తం బేసి సంఖ్య అండి. 356 ప్లస్ మొత్తం యొక్క సంఖ్య బేసి సంఖ్య. 2 సరి సంఖ్యల లబ్ధం వచ్చేసి సరి సంఖ్య. 268 ఇంటూ 378 లబ్ధం యొక్క సంఖ్య బేసి సంఖ్య. 2 బేసి సంఖ్యల లబ్ధం బేసి. సరి సంఖ్య ప్లస్ బేసి సంఖ్య సరి సంఖ్య. నెక్స్ట్ ప్లస్ డివైడ్ బై 3 అంటే ఆన్సర్ వచ్చేసి 3 2 2 6 2. 4లో 24 ఎన్నిసార్లు అంటే 24, 6 అంటే 6 4 24. 72 అరటి పండ్లను సమానంగా పంచితే ఒక్కొక్కరికి 8 వచ్చాయి. ఎంతమందికి పంచుతారంటే 9 మెంబర్స్కి. ఇది చూడండి, 876 డివైడ్ బై 8తో విభాజకం చేస్తే 7. 567 5లో శేషం ఎంత వస్తుందంటే 2. దీంట్లో చూడండి, మనకి ఇది కూడా అంతే. 987 డివైడెడ్ బై 8లో భాగఫలం ఎంత అంటే 123 వస్తుంది అనమాట భాగఫలం. మనం ఇవంతా క్యాల్కులేట్ చేసుకోవాలండి, పక్కన రఫ్ వచ్చేస్తుంది ఆన్సర్ మనకి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే. 400 డివైడ్ బై 4 అంటే 100. 666 డివైడ్ బై 2లో శేషం ఎంత అంటే ఇక్కడ చూడండి, శేషం ఎంత వస్తుంది. శేషం అనేది ఆన్సర్ ఈజ్ 4. 6 × 7 = 4. భాగాహార వ్యాఖ్యలు తెలపండి. ఇది కూడా మనం చూసుకోవాలండి. 56 డివైడెడ్ బై 6 = 9. ఎన్నిసార్లు 125లో 25 ఎన్నిసార్లు పోవును? 10 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి 8 యొక్క 5 గుణిజాలు ఎన్ని? 8 యొక్క 5 గుణిజాలు 8, 16, 24, 32, 40.
ఈ క్రింది వాణిలో 5 యొక్క గుణిజం ఎంత? ఈ క్రింది వాణిలో 5 యొక్క గుణిజం 60, 25. ఈ క్రింది వాణిలో బేస్ సంఖ్య కానిది ఏది? బేస్ సంఖ్య కానిది 394. 1 నుండి 50 వరకు 1 నుండి 50 వరకు సరిసంఖ్యలు ఉంటాయి. దేంట్లో సరిసంఖ్యలు ఉంటాయి? 1 నుండి 50 వరకు అంటే 25లో ఉంటాయి మనకు సరిసంఖ్యలు. నెక్స్ట్ వచ్చేసి 17 ఎన్ని కారణాంకాలు కలవు? 17 ఎన్ని కారణాంకాలు కలవు? 2. ఈ క్రింది వాటిలో 12 యొక్క గుణిజం 24. ఈ క్రింది వాటిలో 15 యొక్క కారణాంకం వచ్చేసి మనకి 15. ఒక సంఖ్యకు అదే సంఖ్య ఏమవుతుంది? ఒక సంఖ్యకు అదే సంఖ్య గుణిజం కాదు, సరిసంఖ్య కాదు, మనకు కారణాంకం అవుతుంది. ప్రతి సంఖ్యకు ఉండే కారణాంకము అంటే ప్రతి సంఖ్యకు ఉండే కారణాంకం ఎంత? ప్రతి సంఖ్యకు ఉండే కారణాంకము మనకి 1 అవుతుందండి. ఇవి అన్నమాట మనకి భాగాహారాల్లో కొన్ని బిట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి రేఖాగణితం 6వ తరగతిలో రేఖాగణితం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రేఖాగణితంలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతానండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.